కార్మికులకు స్కిల్స్ లేవని నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఎన్నో సినిమాలతో పనిచేశామని ఎవరూ తమను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. స్కిల్ లేని వారితో ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఎందుకు పని చేయించుకున్నారని ప్రశ్నించారు. సినీ పెద్దలు ఆలోచించి 30% వేతనాలు పెంచేలా చూడాలని కోరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. 30% వేతనం పెంచాలని చెప్పేసి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా 4వ రోజు కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమ్మెలో భాగంగా కృష్ణానగర్లో అయితే కార్మికులంతా కూడా ఒక చోటుకైతే చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే 30% పెంచేది లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం కార్మికులంతా కూడా 30% ఖచ్చితంగా పెంచాల్సిందే, ఎందుకంటే మా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మా ఫైనాన్షియల్కి సంబంధించి ఇప్పుడున్న ఖర్చులకు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు పెంచాలని చెప్పేసి మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే 4 రోజుల నుంచి కూడా అన్ని షూటింగ్లు బంద్ చేసి ప్రతి ఒక్క కార్మికులు అంటే ప్రతి ఒక్క 24 యూనియన్లు అందరూ కూడా ఈ సమ్మెలో అయితే పాల్గొంటున్నారు. ముఖ్యంగా వీటన్నిటి క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమ్మెకి సంబంధించి ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కూడా చర్చలు నిర్వహించారు. 30% పెంచేది లేదని చెప్పేసి వాళ్ళైతే తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్మికులు మాత్రం ఖచ్చితంగా 30% పెంచాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యూనియన్కి సంబంధించిన సంఘాలకు సంబంధించిన కార్మికులు అయితే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడదాము, అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, మరి ప్రొడ్యూసర్స్ 30% పెంచేది లేదని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ సమ్మెకి సంబంధించి ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. అన్న చెప్పండి, 4 రోజుల నుంచి కూడా మీరు ఈ సమ్మె నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఈ సమ్మె ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? సమ్మె కొలిక్కి రావాలి అంటే నిర్మాత పట్టు విడవాలి. నిర్మాత పట్టు విడిచినప్పుడే సమ్మె కొలిక్కి వస్తుంది. ఈ సమ్మెకి కారణం కూడా వారేనండి. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచేది మీరు పనిచేస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. మేము శ్రమ చేసి డబ్బులు అడిగేవాళ్ళం, ఆ విధంగా మీరు పెంచిస్తున్నారు, తీసుకుంటున్నాం. అంతేగాని మేము శ్రమ చేస్తున్నాం అనేది కూడా మేము చేయట్లా. సమ్మె పూర్తిగా సమ్మె చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే మాకు ఎవరైతే 30% వేతనాలు పెంచి ఇస్తున్నారో ఆ యొక్క నిర్మాతకు మేము పని చేస్తున్నాం. వారి యొక్క పనుల్ని ఎక్కడ మేము ఇబ్బంది కలిగించట్లేదు, పని చేస్తున్నాం. మేము కోరుకునేది ఒకటే, మాకు 30% వేతనాలు పెంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. మేమేదో ధర్నా చేసి లేకపోతే ఇంకోటి చేసి కాదు. మాకు నిర్మాత తల్లి కొడుకు తండ్రి కొడుకు స్కిల్ గురించి మాట్లాడుతున్నారు. సినీ నిర్మాత పీపుల్స్ మీడియాకి సంబంధించిన విశ్వప్రసాద్ మీ స్కిల్స్ గురించి మాట్లాడుతూ వీళ్ళు స్కిల్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఈ స్కిల్ లేకపోయినా కూడా ఇంత డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మరి వీటిని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వీటి ఖండించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏమండి, పీపుల్స్ మీడియా నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. వారు ఎక్కడో ఫారెన్లో చదువుకొని ఫారెన్ నుంచి వచ్చాడు. ఫారెన్ కల్చర్ ఎక్కడ తీసుకురావాలంటే ఎక్కడండి? ఇక్కడ మన తెలుగు, మన కల్చరు. ఇవాళ మన కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. మన కల్చర్తో తీసిన సినిమా ఎక్కడో పెద్ద హిట్లు అవుతున్నాయి ఎన్నో సినిమాలు. పుష్ప అనే సినిమా మొన్న చేశాము. ఆ డైలాగులు కూడా ఇవాళ మన డైలాగు ఎక్కడో ప్రపంచంలో చెప్తున్నారు. మన ఖ్యాతిని ప్రపంచానికి చూపించాలి. కానీ నేను ఎక్కడో ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తాను, వాళ్ళు బతుకుతారు, వాళ్ళ ఫ్యాక్టరీలాగా సినిమాలు చేస్తామంటే కరెక్ట్ కాదండి. అది తప్పు. వారు మాట్లాడేది అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకారం అయితే యాక్చువల్లీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా. ప్రొడ్యూసరు మరి తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా, మరి ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఉండే స్కిల్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి ఫస్ట్ తెలియాలి. మన డబ్బుతోటి ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనేది ప్రొడ్యూసర్కి తెలియాలి. మాకు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా మేకప్ డిపార్ట్మెంట్ నుంచి 800 మెంబర్స్ ఉన్నారు. అందరూ యంగ్ పాపులేషను. ఆల్మోస్ట్ అందరూ 25 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే అందరూ యంగ్ పాపులేషన్ ఉన్నారు. అంతా లేటెస్ట్ ట్రెండ్ అంతా తెలుసు. మా వాళ్ళు ఇక్కడి నుంచి పిలిపించి ఏది బ్యాంకాక్, థాయిలాండ్ అక్కడి నుంచి బ్రైడల్ మేకప్స్కి వీటికి కూడా ఇక్కడ వీటిని వర్క్ చూసి పిలిపించుకొని చేసుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే కాకపోతే మా వాళ్ళు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి పని చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇక్కడ గుర్తించక బాంబే నుంచి ఇక్కడ వచ్చి పని చేయించుకొని మా వాళ్ళకి 2100 ఇవ్వండి అంటే ఇవ్వకుండా బాంబే నుంచి తీసుకొచ్చి 15,000 15,000 ఇస్తున్నారు. ఏంటంటే ఇది మాకు పండగ ఉండదు, ఆదివారం ఉండదు, తెల్లవారు ఉండదు, మిడ్ నైట్ ఉండదు. ఎప్పుడు పిలిచినా వెళ్ళి పనిచేస్తాం మేము.
ఎప్పుడు పిలిచినా పని చేస్తాం. వీళ్ళు అంటున్నారు కదా సాఫ్ట్వేర్ అది ఇదని. సాఫ్ట్వేర్లో 8 అవర్స్ పని చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ 2 రోజులు ఇంటి దగ్గర ఉంటారు. అలా అవుతుందండి. మేము కొండనక రాయనక రప్పనక వర్షం వచ్చినా ఎక్కడొచ్చినా కానీ మేము పనులు చేస్తూ ఉంటాం. ఎంత ఎండలో అయినా. మా మేకప్ డిపార్ట్మెంట్ ఉన్నారంటే ఒక పక్క ఎండలో 40 degrees 45 degreesలో చెమటలు కారుతా మళ్ళీ ఎదుటి వాళ్ళని గ్లామర్గా కనపడేటట్టు వాళ్ళ చెమటలు తుడుస్తా మేము పనిచేస్తాం. అది వీళ్ళు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ మేము వాళ్ళతో ప్రొడ్యూసర్లు అనేవి మేము ఒకటే అండి కోరుకునేది, ప్రొడ్యూసర్ని దైవ సంభూతంగా మేము ఇది చూస్తాం. ఎందుకంటే వాళ్ళు తీస్తేనే మేము ఉండేది. బట్ కాకపోతే వాళ్ళు రకరకాల మాటలని మమ్మల్ని కొని మరి మీరు షూటింగ్లు చేస్తారా? ఆయనకు సంబంధించిన ఏ మూవీస్కి సంబంధించిన ఆఫర్స్ వచ్చినా కూడా అంటే మీతోని పని చేయడానికి సంబంధించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఆయన షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందా? నా వ్యక్తిగతంగా అయితే ఇంతమంది టెక్నీషియన్లు అవమానించిన వ్యక్తికి అయితే నేనైతే చేయను. ఎందుకంటే మేము మేకప్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా. ఇంత హీనంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. స్కిల్ దేనికంటే అతను ప్యూర్లీ బిజినెస్ పర్సన్, అతను ఒక వ్యాపారస్తుడు. వీళ్ళను విచ్ఛిన్నం చేసి కొత్త వాళ్ళకి అవకాశం కల్పించి ఏదో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కొన్నాళ్ళు పెట్టుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళని తీసేస్తాడు. సో ఇలా వర్కర్లందరినీ విచ్ఛిన్నం చేసుకుంటూ అతని వ్యాపారం అభివృద్ధి చేసుకొని పబ్బం గడుపుకోవడానికి చేస్తుండ తప్ప అతను ఎప్పుడు వచ్చాడండి ఇండస్ట్రీకి? 100 సినిమాలు చేసిన రామనాయుడు గారు ఎక్కడ? ఒక ప్రొడ్యూసర్ అంటే మేము ఏమనుకుంటాం, మాకు అన్నం పెట్టే తల్లి లాంటి వాళ్ళు అనుకుంటాం. అలాంటి గౌరవాన్ని ఆయన మా దృష్టిలో లేకుండా చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఇది ఆ మాట అనడం చాలా బాధాకరం, చాలా అవమానపరిచినట్టుంది. ఆయన ఈ మాటను ఆయన వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుందని నా కోరిక. ఒకవేళ వెనక్కి తీసుకోకుండా ఆయన స్టాండ్ మీద ఆయన నిలబడ్డాడు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? పైన దేవుడు ఉన్నాడు, మా పెద్దలు ఉన్నారు. పెద్ద సమస్య కాదు వారికి, వారు తలుచుకుంటే అయిపోద్ది. ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన వాళ్ళకి ఇప్పుడు మమ్మల్ని అనకూడదండి. ఎంతో స్కిల్స్ ఉన్నాయండి. మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎన్నో బెస్ట్ అవార్డ్స్ తీసుకున్నారు మా వాళ్ళందరూ. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మమ్మల్ని దూరం చేసి మాట్లాడటం ఇలా బాగాలేదండి. స్కిల్స్ లేవు అది అని. మరి ఎంత చక్కగా మేమందరం పని చేస్తేనే కదండి ఈరోజు హిట్ అవుద్ది. ప్రతి టెక్నీషియన్ అండి 24 క్రాఫ్ట్ కూడా పని చేస్తేనే ఇలా పని అవుతుంది. అంత పెద్ద హిట్లు ప్రపంచంలోనే తెలుగు ఇండస్ట్రీ గొప్ప స్థాయిలో ఉంది. అది మా కష్టాన్ని గుర్తించండి, మా వేతనాలు పెంచాలి, మమ్మల్ని గుర్తించి దయచేసి మాకు న్యాయం చేయాలండి కోరుకుంటున్నాం అండి. మా 24 క్రాఫ్ట్కి మా టెక్నీషియన్ అందరికి కూడా న్యాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి అయితే ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా ముఖ్యంగా ఈ సమ్మెకి సంబంధించి 4 రోజుల నుంచి కూడా ఈ సమ్మె నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ 30% ఖచ్చితంగా పెంచాల్సిందే, పెంచితేనే మేము షూటింగ్స్లో పాల్గొంటామని చెప్పేసి ఎవరైతే 30% పెంచుతారో వారి షూటింగ్స్కి అయితే ప్రస్తుతం వెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా పీపుల్స్ మీడియా సినీ నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, స్కిల్స్ లేవని చెప్పేసి ఆయన ఏవైతే మాటలు మాట్లాడో అవన్నీ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఆయన ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా సినీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, అనిల్, బిగ్ టీవీ, కృష్ణనగర్ నుంచి. కార్మికుల ఐక్యత, వేతనాలు వెంటనే